నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కూటమి నుంచి గెలిచిన తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో వరుస పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నారు. తాజాగా పెనుబర్తి గ్రామం 30వ డివిజన్లో 60 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 30వ డివిజన్ పై తనకు ప్రత్యేక అభిమానమని, ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన డివిజన్లలో ఇది కూడా ఒకటని కోటమిరెడ్డి తెలిపారు. 30వ డివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 7 నెలల్లో 5,34 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత లేకపోతే చర్యలు తప్పవన్నారు. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనవర్తి గ్రామం 30వ డివిజన్. ఈ 30వ డివిజన్లో మల్లాయిగుంట పోలీస్ కాలనీ, అటు పెనుబర్తి ఇటు 30వ డివిజన్ అన్నీ కలగలిపి ఈరోజు 60 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనుల ద్వారా స్థానికులకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజలకి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ప్రజలందరితో మాట్లాడి వారి ఆకాంక్షల మేరకి, వారి కోరికల మేరకి, వారి అవసరాల మేరకి గత 8 నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి అన్ని రకాల కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు చెప్పాలంటే 30వ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్. ఈ యొక్క 30వ డివిజన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి. కారణం ఏంటంటే ఎక్కువగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఈ యొక్క ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉన్నాయి. నెల్లూరు శివారు ప్రాంతం కాబట్టి రోజుకు కూడా జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఇక్కడ రోడ్లు కావాలా, కాలువలు కావాలా, కరెంటు కావాలా, తాగునీటి పైప్ లైన్లు కావాలా. ఆ ఉద్దేశంతో గత 8 నెలలుగా ఈ యొక్క 30వ డివిజన్లోనే 5,64 లక్షల రూపాయలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 30వ డివిజన్లో 5,64 లక్షల రూపాయలు. ఇందులో పనులు పూర్తయింది 2,70 లక్షలు. 2,70 లక్షల పనులు ఈ 8 నెలల కాలంలోనే 30వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తయినాయి. మరో 1,05 లక్షల రూపాయలతో ప్రారంభమైనవి. అదేవిధంగా టెండర్లు ఆల్రెడీ పిలిచి ఉన్నటువంటి పనులు 42 లక్షల రూపాయలు. అదేవిధంగా కొత్తగా 1,50 లక్షల రూపాయలు ఈ డివిజన్కి 2 రోజుల క్రితమే శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ కలగలిపి ఇప్పటికే పూర్తయిన పనులు 2,65 లక్షలు, పనులు జరుగుతూ ఉన్న పనులు 1,05 లక్షల రూపాయలు. అదేవిధంగా 2 రోజుల క్రితం ఈ ఒక్క డివిజన్కే 1,48,55,000. అంటే ఈ 8 నెలల కాలంలోనే 5,64 లక్షల రూపాయలతో 5,64 లక్షల రూపాయలతో 30వ డివిజన్లో అభివృద్ధి పనులు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా జరగల, భవిష్యత్తులో జరుగుతాయా లేదన్నది కూడా ఒక అనుమానమే. ఎందుకంటే కేవలం 8 నెలల్లోనే 5,64 లక్షల రూపాయల పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని శాంక్షన్ అయినాయి. అంటే ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండబట్టి ప్రజల ఆకాంక్షలు మొత్తం కూడా తెలుసుకొని మారుమూల ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాను. ఎందుకంటే నా దృష్టిలో ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అది అభివృద్ధి కాదు, ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి ఏమిటంటే సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, నిరంతర కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, ఈ కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఏదైతే బోర్లు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద ఉంది. సామాన్య పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తయిన తర్వాతే ధనవంతులు నివసించే కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించాలా అన్న ఆకాంక్షతో ముందుకు సాగుతూ ఉన్నాం.